సీఎం జగన్ మొదటి నుండి తెలుగు భాషను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషా అభివృద్ధి ప్రాధికార సంస్థ అధ్యక్షుడు పి విజయబాబు తెలిపారు. అనంత సాహిత్యానికి, సాంప్రదాయ కవిత్వానికి, ఆధునిక కృషికి మరోసారి సమున్నత గౌరవం దక్కేలా జిల్లా కేంద్రంలో గొప్ప భాషా సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతపురం ఆర్ఎన్పి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జేఎన్టీయూ ఆడిటోరియం వేదికగా సాగే అనంత తెలుగు భాష వైభవ సదస్సుకు పలు ప్రాంతాల నుండి సాహితీ దిగ్గజాలు, భాషావేత్తలు, ప్రజా ప్రతినిధులు తరలి రానున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనంత సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న భాషాభిమానుల్ని, రచయితల్ని, కవులను ఘనంగా సత్కరించనున్నారు. ముఖ్యంగా సాహితీ దిగ్గజాలను ప్రత్యేకంగా గుర్తించి జీవిత సాఫల్య పురస్కారం అందిస్తున్నారు. గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగా నడిపిన అధికార భాషా సంఘాన్ని విస్తృత ప్రయోజనాలు కలిగించేలా తీర్చిదిద్దుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజయబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు నిర్వహణ కమిటీలో ఉన్న అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ జేఎన్టీలో రేపు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి సాహితీమూర్తుల్ని, సాహితీ స్రష్టల్ని, సాహితీ శిష్టుల్ని, సాహితీ వరిష్ఠుల్ని అందరినీ కూడా గుర్తించి వారి యొక్క భాషా సంస్కృతుల సేవకు ప్రత్యేకగా సముచితమైనటువంటి రీతిలో వారిని సత్కరించేటువంటి కార్యక్రమాన్ని సంకల్పించాం. అంతేకాకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నమ్మకంతో, అంటే అన్న మీకు సుదీర్ఘకాలం జర్నలిజంలో అనుభవం ఉంది, మీరు చేయగలరు అనేటువంటి దీంతో ఆయన అప్పచెప్పినటువంటి బాధ్యతతో మనం పాలనా వ్యవహారాల్లో తెలుగు భాషని ఎలా మనం దాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయాలి, ఎందుకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయి అనే దాని మీద జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. మొదటిసారిగా గతంలో మనకి భాషా సేవ పురస్కారాలు అనగానే ఉగాది పండుగ రోజు ఉగాది పురస్కారాలను పెట్టి 10 మందికో 20 మందికో ఇవ్వడం, అదేమో ప్రతిసారి కూడా విమర్శలకు దారితీయడం జరుగుతుంది. ఇటీవల మేము తెలుగు సాహితీ గళా పురస్కారాలను ఇచ్చాం. అంటే ఇవాళ మనకి మౌఖిక భాషకు కూడా ప్రాధాన్యత పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ అనంతపురం అనేటువంటిది సాహిత్యానికి ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఇక్కడ ఏదో కొద్ది మందిని మనం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి దాంట్లో కొంతమందిని, అంటే ఒక 4-5 మాత్రమే, అలా అంత అసలు 5 కూడా చాలా ఎక్కువ అవుతారు జిల్లాకి. అలా కాకుండా ఇక్కడ అభ్యుదయ సాహిత్యం గురించి మాట్లాడాలి అంటే అనంతపురం జిల్లా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అందుకోసమని అనంత సాహిత్య సదస్సు అనేటువంటి దాన్ని ఇక్కడే ఏర్పాటు చేసి స్థానికంగా మనం ఏదో ఒక విజయవాడలోనూ విశాఖపట్నంలోనూ కార్యక్రమం పెట్టి పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అంత దూరం తీసుకొచ్చే బదులు మనమే ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రాంతంలో వాళ్ళు నడయాడినటువంటి ఈ గడ్డ మీద వాళ్ళని మనం సత్కరించుకోవడం వాళ్ళకి మనకి కూడా గర్వకారణం ఉంటుందనేటువంటి ఒక లక్ష్యంతో రేపు పురస్కారాలు ఇస్తున్నాం. ఇందులో కూడా మళ్ళీ చాలామంది రచయితలు ఉంటారు. అనేకమైనటువంటి పుంఖాలుగా వ్యాసాలు రాసిన వాళ్ళు ఉంటారు, విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు, రచనలు చేసిన వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని ముద్రిత గ్రంథాలు ఉండాలి. ఆ గ్రంథాలు వెలువరించినటువంటి వాళ్ళకే ఈ జాబితాలో 2 రకాలుగా జీవన సాఫల్య పురస్కారాలు, అదేవిధంగా ఈ పుస్తకాలు ప్రచురించబడినటువంటి పుస్తకాలు ఉన్నటువంటి రచయితల్లో ఒక 40 మందిని దీనికి తెలుగు భాషా సేవా పురస్కారాలు ఇస్తున్నాం. రేపు జయహో శ్రీకృష్ణదేవరాయ అనేటువంటి ఒక నృత్య రూపకం కూడా చాలా హృద్యంగా ఉంటుందని, అలాంటి ఒక అపురూపమైనటువంటి ప్రదర్శన రేపు ఉంటుంది. దాన్ని వీక్షించడానికైనా అనంతపురం పౌరులందరూ కూడా తరలి రావాలి. రేపటి దినం అనంత తెలుగు భాష వైభవ సదస్సుని మనము జేఎన్టీయూ కాలేజ్ ఆడిటోరియంలో జరుపుకోబోతున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి జిల్లాకు సంబంధించిన ఎంతోమంది ప్రముఖులు, కవులు అందరూ కూడా అక్కడ పాల్గొనడం జరుగుతుంది. మరి భాషపైన అభిమానం ఉన్నవాళ్ళు, భాషపైన పట్టు ఉన్నవాళ్ళు, మరి భాషాభిమానం ఉన్నవాళ్ళు అందరూ కూడా రేపు పాల్గొంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన విశేషమైన ప్రచారం కూడా కల్పించడం జరిగింది. ఆ తెలుగు భాషలో మన అనంత జిల్లా యొక్క ప్రాశస్త్యము, విశిష్టత ఏమనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అరుదైన సదస్సు ఇది. మరి ఈ సదస్సులో అందరూ కూడా పాల్పంచుకోవాలని, మరి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో
ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన జానపద నృత్యం కానీ మరి కూచిపూడి కానీ ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది.